అనుకున్నా కానీ నేచర్ డిమాండ్ చేసింది, అందుకే వచ్చేసిన. తర్వాత అసలు పొద్దున ఏం తినకుండా స్టార్ట్ అయినా, మధ్యలో ఊటూరులోనే టీ బ్రేక్ ఇచ్చిన అంతే. ఇప్పుడు బాగా ఆకలి అవుతుంది. ఇంకే బ్రదర్ ఉన్నాడు, నేను బ్రదర్ కుమ్మేస్తాం ఇక. ఇడ్లీ వడ సాంబార్ చట్నీ. రవ్వ దోశ అయిపోయింది. ఇదైతే కంపల్సరీ, మీకు తెలుసు కదా, ఛాయ్ లవర్ ఇక్కడ. టీ బ్రేక్ తర్వాత మళ్ళీ ఇద్దరం స్టార్ట్ అయినాం. ఇక్కడ జంగల్ సఫారీ ఉంటుంది, ఒకవేళ అది ఓపెన్ ఉంటే ఇంకా కొన్ని కవర్ చేయొచ్చు మనం లోపల. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం మనం. మన బ్యాడ్లకి ఇవాళ క్లోజ్ ఉంది, బట్ ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. ట్యూస్డే హాలిడే ఉంటుంది, ఇక్కడ సఫారీ కూడా ఉండదు అన్నట్టు ఆ రోజు. ఇక సఫారీ క్లోజ్ అయిందని పక్కనే ఎనిమల్ జూ పార్క్ ఉంటుంది, ఇక్కడికి వచ్చినాము. అంటే జూ పార్క్ మీన్స్ అందులో ఒరిజినల్ ఎనిమల్స్ ఉంటాయి, స్కల్ప్చర్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మొత్తం. అండ్ టైగర్ ఫుట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అట్లా లోపల. మనం చూద్దాం మన ఫ్రెండ్తో వెళ్ళేసి. ఇదిగో మన ఎంట్రెన్స్లో కనిపిస్తున్నాయి కదా, వీటిని బైసన్ అంటారు. ఇది స్కల్ప్చర్లో ఇట్లా కనిపిస్తున్నాయి కానీ చూడడానికి నిజంగా బాగా డేంజర్గా ఉంటుంది. నేనైతే లైవ్లో చూసిన. చాటింగ్ చేస్తున్నావా బ్రో? రికార్డ్ అన్న పెడతా మరి యూట్యూబ్లో. మళ్ళీ అరే బాపరే, ఎంత పెద్ద హెల్మెట్ పెట్టుకోవచ్చు బ్రో, మంచిగా సెట్ అవుతుంది. ఒకటే కన్నా పెట్టుకోండి ఇక. ఇది మజా ఉంటుంది అసలు. కనబడదా ఇవన్నీ లోపల ఏమైనా తీసినాయి అంటే మొత్తం ఇక్కడి బాగుంది. జూ పార్క్ అయిపోయింది చూడడం. ఇప్పుడు గంగా రివర్ సైడ్ వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ హనుమాన్ స్టాచ్యూ విగ్రహం ఉంటుంది, సింగిల్ రాక్. మనం అక్కడ బ్లెస్సింగ్ తీసుకుందాం. మీరు చూస్తున్నారు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం వరి పొలాలు ఉంటాయి. ఇంకా వేయలేదు, ఇంకా సీజన్ రాలేదు కదా. వరి పొలాలు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వద్దాం, ఇక్కడ చూద్దాం, నేను చూపిస్తా. ఎగ్దాం ఉంటుంది అసలు లొకేషన్స్. ఇప్పుడంటే ఇప్పుడు మా తాత వాళ్ళు ఉంటారు కదా, అప్పుడెప్పుడు తాత వాళ్ళదా? ఓకే పా. తెలియదు కూడా ఎప్పుడు కట్టారు తెలియదు. ఒకటే రోజు అవును. మొత్తం మీడియాకి వస్తామని వెళ్ళి కంప్లీట్. మీరు చూస్తున్నారు కదా నా కళ్ళ ముందు ఉంది, ఇదే గంగా రివర్.
నార్మల్ ఫ్లో ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే మనం అసలు ఇక్కడికి రాలేము, ఎందుకంటే ఫ్లో పెరుగుతుంది. ఆ ఘాట్ వరకు అక్కడ వస్తుంది, అక్కడ స్టెప్స్ వరకు వస్తుంది వాటర్. ఇంకా దూరంగా ఉంది బజరంగ్ బలి, బ్లెస్సింగ్ కూడా తీసేసుకుంటే అయిపోతుంది. నీళ్ళు చల్లుకుంటా కొన్ని, కెమెరా కూడా కొన్ని చల్లేద్దాం. మై ఫస్ట్ వ్లాగ్ బ్లెస్డ్ విత్ హనుమ, అండ్ ఈ వ్లాగ్ ఎండింగ్ కూడా హనుమాన్ బ్లెస్సింగ్ తీసుకొని స్టార్ట్ చేస్తా. ఇక తిరుగు ప్రయాణం చెన్నారం నుండి ఆదిలాబాద్ వరకు బ్రదర్ వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్సింగ్ కూడా తీసుకున్నాం. ఇది నా బర్త్డే సెలబ్రేషన్స్. సన్సెట్ అయ్యే టైం అయింది. తిరిగి ఆదిలాబాద్ వరకు కొన్ని బైక్ రైడ్ మీద మళ్ళీ వెళ్తున్నా, బట్ ఫుల్ ఇన్ మై హార్ట్. ఈ పుట్టినరోజు నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది, ఎందుకంటే నేను సెలబ్రేషన్ చేసుకున్నాను కాదు, ఆ ఒక్కొక్క క్షణం ఆ మూమెంట్స్ నేను ఎంత ఎంజాయ్ చేసిందో నాకే తెలుసు, అది మాటలో చెప్పలేనిది. ఒక చిన్న మెసేజ్ అందరికీ. Dear friends, life doesn't always need grand celebrations. Sometimes it's the small moments, lived deeply, that stay with us forever. No matter how far the road goes or how alone you feel, take that journey. The experiences waiting for you are more powerful than you imagine. Even if no one supports you, even if no one understands your dreams, believe in them anyway. One day, your story will inspire someone else to start theirs. With love, your brother, Arun, Spectrum. Thank you for riding along with me on this unforgettable journey. Your support means everything. See you in the next vlog. More adventures await. Until then, stay happy, stay blessed,